స్వీట్స్ అన్ని ఆచారు తక్కువ పెడుతున్నారబ్బా, చిన్న స్పూన్స్ పెట్టాడు. అదే कैसा అందరికీ నమస్కారం అండి. నా పేరు హర్ష. LYF నా సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులందరూ ఇంత పెద్ద సక్సెస్ ఇస్తారని అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అంతకుమించి ఏం చెప్పలేదు. నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి థియేటర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిన్న రిలీజ్ అయిన మా LYF అందరు చూసి చాలా బాగుంది, ఎమోషనల్గా మేము కనెక్ట్ అయ్యాం. కొంతమంది ఫోన్ చేసి మా ఫాదర్ గుర్తొచ్చాడు, ఎక్కడున్న స్వర్గంలో మా నాన్న కూడా ఇలాగే మాకు సపోర్ట్ చేస్తాడని ఫీల్ అవుతున్నా అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేశారు. అలా చెప్తుంటే నేను కూడా ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను. ఒక చిన్న హీరోతో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు అతను ఒక రెగ్యులర్ హీరోని లాంచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక సీన్ పెట్టగానే హీరో ఎస్టాబ్లిష్ అయిపోతాడు. అదే కొత్త హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు కొంచెం కథలోకి ట్రావెల్ అవ్వడానికి టైం తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి టైం తీసుకున్నాము కథలో. ఆ టైం తీసుకున్నందుకే కొంతమంది ఇంకొంచెం ఫాస్ట్ అంటున్నారు. కొన్ని ఎమోషనల్ సినిమాని ఫాస్ట్గా చెప్పలేము. యాక్షన్ సినిమాలు అయితే టకా లేపేసేయచ్చు. సినిమా ఇది ఎమోషనల్ బాండింగ్ తండ్రి కొడుకుల సినిమా. అలా స్లోగా తీసుకెళ్ళి ఇంటర్వెల్కి వచ్చేసరికి అద్భుతంగా ఉందని చెప్పారు. అలాగే క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు. ఇలా చెప్పిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చూడండి ప్రేక్షకులు, డెఫినెట్గా థియేటర్కి వెళ్ళండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. 100% వాళ్ళు ఎవరైతే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారో మీ ఫాదరు, ఆ బాండింగ్ డెఫినెట్లీ మీకు హార్ట్ టచింగ్ అవుతుంది. సినిమా చూడండి, చూడని వాళ్ళు డెఫినెట్లీగా థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంత మంచి సినిమా నాకు అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్లకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. కిషోర్ రెడ్డి గారికి, రామస్వామి రెడ్డి గారికి, మహేష్ నాయుడికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఆర్టిస్టుల చరణ్ గారికి, ప్రవీణ్ గారికి, అలాగే అందరూ సపోర్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ, అలాగే టెక్నీషియన్స్ శ్యామ్ గారికి, మణి గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు వాళ్ళందరూ టెక్నీషియన్ సహకారంతో మీ ప్రేక్షకులు మమ్మల్ని మీరు ఇంకా బాగా బ్లెస్ చేస్తే మేము ఇంకా మంచి సినిమాలు తీయగలం. హర్ష కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ప్లీజ్ చూడని వాళ్ళు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యువర్ ఫాదర్. LYF లవ్ యువర్ ఫాదర్. LYF లవ్ యువర్ ఫాదర్ ఈ టైటిల్తోనే స్టార్ట్ చేశాం భయ్యా దిస్ మూవీ. ఆ ఇమోషన్స్ అవన్నీ క్యారీ చేస్తూ మీరందరు దానికి సపోర్ట్ చేశారు. ఆ సక్సెస్ మేము ఇవాళ చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. ఆ మూవీ చూసేసి మనీషా ఒక సంస్థతోని
ఈ మూవీకి మీరు అందరు లైక్ చేశారు. మీరందరికీ తెలుసు, ఆడియన్స్ యాజ్ ఎ ఆడియన్స్ యూ నో వీఆర్ ఇన్ టు మూవీస్ ఫ్రమ్ లాస్ట్ 1983 ఫ్రమ్ 40 years. సో అప్పటి నుంచి ఓన్లీ ఫ్యామిలీ మూవీస్, ఇమోషనల్ మూవీ, కామెడీ మూవీ, ఆ మూవీస్ తీసాము. మీరు అన్నిటికీ హిట్స్ కూడా ఇచ్చారు. సో ఇవాళ మళ్ళా మాకు ఒక ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. దాని గురించి ఐ థ్యాంక్స్ ఎవ్రీబడి. సో ఐ థ్యాంక్ ఆల్సో డైరెక్టర్ పవన్ గారు అండ్ ఆల్ ద క్రూ మెంబర్స్. ఆర్ట్ డైరెక్టర్ ఉండనియండి, శ్యామ్కి నాయుడు గారు మన కెమెరామ్యాన్, మనీష్ శర్మ గారు మ్యూజిక్, ఆల్ హెల్ప్డ్ అస్ వెరీ నైస్లీ ఫర్ ద బెస్ట్ అవుట్పుట్. దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అది మీకు స్క్రీన్ మీద కనబడింది. మీరు దానికి సక్సెస్ మాకు ఇచ్చారు. దాని గురించి ఐ థ్యాంక్స్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్, everybody done a great job. So thank you very much for that. All the best. Thank you for the encouragement. Thank you. LYF, love your father. Thank you. హలో అండి, నేను బంటి. ఇందులో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నాది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ కంటి ముందు సైన్యం కనపడకపోవచ్చు, నీ మాట వెనుక మన కాలేజ్ మొత్తం ఉందిరా అని. సో కొత్త సినిమాకి, చిన్న సినిమాకి, సో కంటి ముందు అసలు మాకు రిలీజ్ చేసేంత వరకు ఆడియన్స్ ఎలా తీసుకుంటారని ఒక భయం ఉండింది. కానీ రిలీజ్ చేసిన తర్వాత మీ నుంచి వచ్చిన అప్లాజ్ కానీ అవన్నీ చూసి మాకు ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సక్సెస్. సో మీరు మాకు సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు సక్సెస్ ఇవ్వడం వల్ల మా లాంటి కొత్త ఆర్టిస్టులకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్, బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్. అండ్ మాకు ఈ క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, నేను మీ క్యాష్వాని. లవ్ యువర్ ఫాదర్ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాతో మీ ముందుకు వచ్చాం. మీరు అందరూ ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సినిమాని చూడకపోతే దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి చూస్తారని మరీ కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మా హీరో అండ్ హీరోయిన్స్ అందరూ చాలా బాగా నటించారు. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని, ఇంకొంత విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అందరికీ, నా పేరు సాయి చంద్ర. నేను ఎల్వైఎఫ్ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇంత సపోర్ట్ చేసి మా సినిమాని చాలా బాగా సక్సెస్ చేశారు. ఫస్ట్ డే మేము కొన్ని షోస్కి వెళ్ళాము, కొన్ని థియేటర్స్కి. అక్కడైతే చాలామంది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు సినిమా అయిపోయిన తర్వాత. అంటే కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ మేము కలిసినప్పుడు హీరోతో కానీ చాలా షేర్ చేసుకున్నారు. అలా ఫాదర్ గుర్తుకొచ్చానని చెప్పేసి. దాని తర్వాత ఈవెన్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ సైలెంట్. లాస్ట్లో క్లైమాక్స్ అయినప్పుడు చాలా సైలెంట్ అయ్యారు. దాని తర్వాత టైటిల్స్ పడుతున్నప్పుడు హర్ష ఫాదర్ గురించి చాలా ఎమోషనల్గా ఒక సీన్ ఉంటుందండి. దానికైతే అందరూ వెయిట్ చేశారు. ఆ సీన్ అయిపోయేంత వరకు సీట్లో నుంచి ఎవ్వరు లేవలేదు. అది మా కళ్ళతో మేము చూసాము. చాలా సాటిస్ఫై అయ్యామండి మేము. డైరెక్టర్ సార్ చాలా బాగా రాశారు స్టోరీ. ఇంకా ఆ ఎమోషన్ చాలా బాగా కమ్యూనికేట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో కొన్ని అంటే లైక్ ఫాదర్ ఇంకా సన్ రాసుకున్న స్టోరీ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానండి. ఎందుకంటే ఇన్ రియల్ లైఫ్ ఈవెన్ మా ఫాదర్ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే. సో ఇంత బ్యూటిఫుల్ సినిమాలో నేను యాక్ట్ చేయడం ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా చిన్న సినిమాని మీరు సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఇండస్ట్రీ మార్కెట్ కానీ లైక్ ఒక సినిమా రిలీజ్ అయ్యి పబ్లిక్లోకి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో మేము దగ్గర నుంచి చూసామండి. చాలా కష్టాలు ఉన్నాయి, కానీ మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా డేర్ చేసి ముందుకెళ్ళారు. తర్వాత మీడియా వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే కొత్త సినిమాలు, మంచి సినిమాలు ఉంటే డెఫినెట్గా అందరి సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటి మూవీ ఏదో అందరిలా తీశారని అనుకున్నారు, కానీ సబ్జెక్ట్ చూసిన తర్వాత ప్రివ్యూస్ పడ్డాయి ప్రెస్ వాళ్ళందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇది మా అందరికి పెద్ద స్టార్ట్ లాగా మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. Life, behind our life, who is the person that is shown completely in a thrilled, suspense and emotional way. It's a complete package of a commercial cinema as well as emotional cinema, which is connecting to our heart. Definitely we are taking something from the theaters, so requesting all of you, please go with your father, families, and must watch movie. Thank you so much. Hello. So LYF, Love Your Father, is in the cinemas, and it is very amazing to see that people are giving a great response to it.
the good thing about the movie is that you name it and it's there in the movie. If you go for comedy, it's there. If you go for thrill, it's there. If you go for action, it's there. So it's a complete masala entertainment movie. So whoever has still did not watch the movie, please go in the theaters and watch the movie. It's an amazing movie. Sri Harsha has done an amazing job. Every actor, SP Charan sir, I can say he has gone to God level, I can say, because each and every emotion feels like so real and so connecting. So please, this movie is worth watching in theaters. So please, whoever has still did not go and watch it in the theaters, please visit the theaters and give some love to the theaters. Thank you so much. Hello everyone. So LYF Love Your Father is in the theaters now, and you all loved it. Everyone loved it, and those who have not watched it should fully go and watch the movie with your fathers. If you love your father, you should definitely go and watch the movie. And it's a complete package. There is romance, there is love, there is emotion, there is action. You'll find everything good in the movie. So please go and watch it. Love your father. Go and watch it with your father and your family. లవ్ యువర్ ఫాదర్ LYF ఈ సినిమా చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధాలకు ఫ్యామిలీ సంబంధానికి సంబంధించి ఫాదర్ సెంటిమెంట్ తోటి నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా నేను చూసిన తర్వాత నా ఫాదర్తో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ గుర్తుకొచ్చి ఎంతో ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను. అట్లాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఆ ఎమోషన్ థియేటర్లో ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ అందరినీ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని సక్సెస్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Atisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్విని శ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ప్లీజ్ ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashwita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.